అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మిథున రాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. మిథున రాశి వారికి మార్చి 30వ తేదీ అనగా సోమవారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారు ఎటువంటి వార్తలు వినబోతున్నారు, ఎటువంటి పరిణామాలను ఎదుర్కోబోతున్నారు, వారి జీవితంలో ఎదురవబోయే సమస్యలను ఏ విధంగా పరిష్కరించుకోబోతున్నారు, ఎటువంటి దేవతారాధన చేయడంతో పాటు పరిహారాలు చేయడంతో పాటు వారి జీవితంలో ఆనందంలో అయితే మునిగి తేలుతుందో మొత్తం అయితే వీడియోలో ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ని ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ అండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులో మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం గురించి కూడా మీకైతే క్షుణ్ణంగా అయితే అర్థమవుతుంది. శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం గురూజీ వెంకటేశ్వర్లు గారు. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9391888313. కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, వ్యాపార సమస్యలు, సంతాన సమస్యలు, భార్యాభర్తల మధ్య సమస్యలు, కోర్టు సమస్యలు, ఇలా ఎన్నో రకాల సమస్యలతో మీరు బాధపడుతున్నట్లయితే కనుక ఒక్కసారైతే మన గురువుగారిని సంప్రదించి చూడండి. 100% స్త్రీ పురుష వశీకరణ చేయబడను. ఫోన్ ద్వారానే గురువుగారు జ్యోతిషం చెప్పబడను. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే 100% తప్పకుండా అయితే పరిష్కారం లభించి తీరుతుంది. ఎంతో నమ్మకమైన గురువుగారండి. ఒక్కసారైతే నమ్మకంతో మీరు కూడా ఫోన్ ద్వారానే గురువుగారిని సంప్రదించి చూడండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. ఇక వివరాల్లోకి వెళ్తే గనక ఈ యొక్క రాశి గల వారి యొక్క గుణగణాలను మనం పరిశీలించినట్టయితే గనక వీరు పైకి ఎంతో గంభీరంగా కనిపించినప్పటికీ కూడాను వీరి మనసు ఎంతో వెన్నపూస వంటిదని అయితే చెప్పుకోవచ్చు. వీరు ఎవరికైనా సహాయం చేయాలని చెప్పి ఆ సహాయాన్ని అందించలేనటువంటి దీనస్థితిలో ఉన్నప్పటికీ కూడాను కొన్ని రోజుల నుండి కష్టాలను అనుభవిస్తూ ఉన్నారు. శని భగవాన్ యొక్క అనుగ్రహం వల్ల వీరికి ఏలినాటి శని ప్రభావం వలన కాస్త కొన్ని రోజుల నుంచి ఇబ్బందులను అయితే ఎక్కువగా గురి చేస్తూ ఉన్నారు. సమస్యలను ఎక్కువగా ఎదుర్కొనే పరిస్థితులు కూడా ఉన్నాయి. రేపటి రోజున వీరికైతే చాలా ప్రత్యేకమైనటువంటి రోజుగా అయితే చెప్పుకోవచ్చు. వీరి యొక్క ఆనందానికి అవధులు అనేవి ఉండవు. ఒక మంచి శుభవార్తలు కూడా వీరు రేపటి రోజున వినబోతున్నారు. వీరి యొక్క మనుషుల యొక్క ప్రవర్తనను, వ్యక్తిత్వాన్ని మనం గమనించుకున్నట్లయితే గనక రేపటి రోజున యొక్క రాశి గల వారికి ఏమిటంటే గనక కొంతమంది వ్యక్తిత్వం అనేది అర్థమయ్యే విధంగా అయితే ఉంటుంది. కానీ డబ్బే జీవితము, డబ్బు ఉంటేనే రోజు గడుస్తుంది, డబ్బు ఉంటే అవసరాలు తీరుతాయి, డబ్బు ఉంటే మనకి గౌరవం ఇస్తారని మెచ్చుకుంటూ ఉంటారని చెప్పి ఎంతోమంది ధనం కోసం ఎన్నో అవసరాలు తీస్తుంది. కాకపోతే ఇప్పటి వరకు పడినటువంటి కష్టాలన్నింటినీ కూడా మీరు అధిగమించి వచ్చారు కనుక అటువంటి డబ్బు కంటే కూడా మనిషి యొక్క మనసు అనేది చాలా ముఖ్యమని అయితే చెప్పి తెలుసుకోవాలి. డబ్బు కేవలం అవసరాలకు మాత్రమే తీరుస్తుంది తప్ప మనసుకు ప్రశాంతతనైతే ఇవ్వదనేది చెప్పి అనవసరమైన అవసరాలకు మాత్రమే డబ్బు ఉపయోగపడుతుందని తప్ప సంతోషాన్ని డబ్బు ద్వారా మనం పొందలేమని చెప్పి కొంతమంది ద్వారా అయితే రేపటి రోజున మీకు అర్థం కాబోతుంది. ప్రతి ఒక్కరికి కూడా డబ్బు డబ్బు అని చెప్పేసి ఉన్నటువంటి ప్రజెంట్ సిచ్యువేషన్లో కనుక డబ్బు వెనక పరిగెడుతూ ఉంటే కనుక డబ్బు కోసం ఎన్నో రకాలైన పనులు కొంతమంది చేస్తూ ఉంటారు. కానీ డబ్బు కంటే కూడా మనిషి యొక్క మనసు, ప్రేమ, వ్యక్తిత్వం, మనశ్శాంతి, గౌరవం, ఆనందం ఇటువంటివన్నీ కుటుంబంతో కలిసి పంచుకుంటే కష్ట నష్టాలు అన్నీ కూడా చాలా ముఖ్యమని చెప్పి తెలుసుకోవాలి. తెలుసుకోలేకపోతున్న సమాజంలో ఇప్పుడు ఉన్నాము. అయితే ఒక వ్యక్తి ద్వారా మీరైతే రేపటి రోజున తెలుసుకోబోతున్నారు. అంటే డబ్బు అనేది అవసరం లేదని అయితే కాదు, కానీ అనవసరంగా అయితే డబ్బు కోసం పరితపించడం అవసరం కాదు. మనశ్శాంతిని దూరం చేస్తుంది, అసలు మనకు ప్రశాంతత లేకుండా చేస్తుంది, ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. అలాగే రేపటి రోజున ఒక పని వల్ల కొంచెం ఆదాయం కనిపించినప్పటికీ కూడాను ఆ పనిని అలా చేసుకుంటూ పోతూ కనీసం కుటుంబ సభ్యుల మాట కూడా విననంత, కనీసం వారితో కాలక్షేపం కూడా గడపడానికైతే ఉండదు. పిల్లల్ని కూడా పట్టించుకోలేంత ఎక్కువ ఒత్తిడికైతే గురి కాకుండా రేపటి రోజున లేనిపోని చికాకులు, టెన్షన్లు, గందరగోళమైనటువంటి పరిస్థితులు కూడా ఎదుర్కోబోతున్నారు. అలాగే ఆ యొక్క విధంగా అయితే ఆదాయ మార్గాల కోసం మనం పరితపిస్తూ ఉన్నాము. అయితే పూర్తిగా మనల్ని మనం సంరక్షించుకోవడం కోసం రేపటి రోజున ఆరోగ్యం పట్ల లేదా శరీరం పట్ల పూర్తి అవగాహనకైతే అసలు విఫలమైపోతూ ఉన్నాము. ప్రస్తుత పరిస్థితి సమాజంలో డబ్బు ఉంటేనే అన్నీ ఉన్నట్లుగా అయితే ఉంటుంది. డబ్బే శాశ్వతం కాదు కనుక డబ్బు లేకుండా ప్రశాంతంగా చాలా కుటుంబాలు సంతోషంగా అయితే ఆనందంగా ఉల్లాసంగా అయితే జీవితాన్ని గడిపే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారని అయితే తెలుసుకోవాలి. అయితే ఇక రేపటి రోజున భార్యాభర్తల మధ్య కొన్ని చిన్నపాటి గొడవలు తలెత్తేటువంటి అవకాశాలు ఉన్నాయి. భార్యాభర్తల మధ్య సఖ్యత ఏర్పరచుకోవడానికి మీరు కాస్త ఏదైనా గొడవలు అలాంటివి జరిగినప్పుడు కాస్త మౌనం వహించడం ఎంతైనా మంచిది. వివాదాలకు దూరంగా ఉండడం, వివాదాలకు దారితీసే మాటలను మాట్లాడకుండా సైలెంట్గా ఉండడం ఎంతైనా మంచిది. భార్యాభర్తలు ఇరువురు ఎవరికైనా కోపం వస్తే ఒకరు సర్దుకుపోవడం చాలా అవసరం. అలాగే తిరగబడి ఏదో ఒక విధంగా గొడవను పెంపొందించుకునే విధంగా కొంచెం ఎక్కువ చేసుకుంటే దానివలన పరిస్థితులు చాలా మించిపోయి చేయి తాటే విధంగా అయితే అయిపోతున్నాయి. అటువంటి కోపం అయితే అస్సలు పడవద్దు. చాలా మీరు ఎంత సైలెంట్గా ఉంటే, ఎంత మౌనం వహిస్తే, అంత ప్రశాంతంగా ఉంటే కుటుంబంలో కూడా సంతోషం, ఆనందం కూడా అంతే విధంగా ఉంటుంది. ఏదో గొడవలు జరిగినప్పుడు సైలెంట్గా ఉండడం నష్టం ఏమీ లేదు కనుక రేపటి రోజున భార్యాభర్తల మధ్య ఏర్పడిన గొడవలకు కాస్త దూరంగా ఉండండి.
ఆ యొక్క గొడవ జరుగుతుందనుకున్నప్పుడు మీ మనసుకు నచ్చజెప్పుకొని బయటకు వెళ్ళకపోవటమో, లేదా ఒక 5 నిమిషాలు సైలెంట్‌గా మౌనం వహించడమో, ప్రశాంతంగా అయితే చేయడం వల్ల గొడవలు సమసిపోతాయి. ముందు ముందు రోజుల్లో చక్కని వైవాహిక జీవితంతో ఆనందంగా అయితే గడపబోతున్నారు. రేపటి రోజున కోర్టుకు సంబంధించినటువంటి కేసులు పూర్తిగా అనుకూలంగా అయితే ఉంటాయి. ఎవరికైతే కోర్టుకు సంబంధించినటువంటి కేసుల్లో ఇంతవరకు ఒక శుభవార్త అనేది రావడం లేదనని మీరు అనుకుంటూ ఉన్నారో, చాలా రోజుల నుంచి వినాలనుకుంటున్నారో, అలాగే మీకు సంబంధించిన కోర్టుకు సంబంధించిన కేసుల్లో కూడా ఇప్పటివరకు మంచిగా ప్రయోజనం అనేది లేకుండా పోయిందని చెప్పి ఎవరైతే బాధపడుతూ ఉన్నారో అటువంటి వారందరికీ కూడా రేపటి రోజునైతే మీ వైపుకు మంచి అనుకూలమైన శుభవార్తలు కూడా రాబోతున్నాయి. మీరు తప్పకుండా వినబోతున్నారు. మీ యొక్క బిజీలో ఎవరైతే మునిగిపోతూ ఉన్నారో మీ యొక్క పనుల్లో, అలాగే కూర్చుని చక్కగా కాసేపు కాలక్షేపం చేద్దాం అనుకునే ఆలోచన కూడా రేపటి రోజున పెట్టుకోకండి. అంత పూర్తి బిజీలో ఉన్నప్పటికీ కూడాను మీ జీవితం అనేది చాలా చక్కగా ఉండబోతుంది. ఉదయం నుండి సాయంత్రం వరకు చక్కగా మీ పనిని మీరు చేసుకుంటారు. కాస్త ఎక్కువ పనికి కూడా ఎక్కువ ఒత్తిడిపై అయితే పెట్టుకుంటూ ఉంటారు. సరిపడా పని మాత్రమే చేయాలని చెప్పి డిసైడ్ అవుతూ ఎక్కువ ధ్యాస ఆలోచనలు కలిగి విపరీతమైనటువంటి పనిని కాస్త ఇంకాస్త ఎక్కువగా చేసుకుంటూ ఇంకొక రూపాయి ఎక్స్ట్రా వస్తుందనేటువంటి ఆలోచనలతో గడుపుతూ ఉంటారు. మనకు మనమే ప్రశాంతతను దూరం చేసుకుంటూ ఉన్నాము. మన యొక్క జీవితాన్ని మనమే అధికారంలోకి నెట్టివేసుకుంటూ ఉన్నాము. సరైనటువంటి తిండి లేక, సరిగ్గా నిద్ర లేక ఎప్పుడూ కూడా డబ్బు డబ్బు అనేటువంటి విషయాన్ని అయితే చాలా వరకు వెనకడుగు వేస్తూ జాగ్రత్తగా ఈ విషయంలో మాత్రం మీరు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అవసరానికి డబ్బు ఎంతైనా అవసరం, కానీ డబ్బే జీవితం అయితే కాకూడదు. అయితే రేపటి రోజున మీరు తప్పకుండా ఇష్టదేవత ఆరాధన చేసుకోవడం, శివుని యొక్క ఆరాధన చేసుకోవడం, నవగ్రహ ఆరాధన చేసుకోవడం, స్తోత్రాలు పఠించుకుంటూ ఉండడం, కాలభైరవ స్తోత్రం అనేది రేపటి రోజున ఈ యొక్క రాశి గల వారికి ఎంతో మేలు చేస్తుంది. కాలభైరవుని యొక్క స్తోత్రం తప్పకుండా మర్చిపోకుండా పఠిస్తూ ఉండడం లేదా వింటూ ఉండడం ఎంతైనా మేలు చేస్తుంది. రేపటి రోజున నిద్రలేచిన వెంటనే చక్కగా తలస్నానం ఆచరించి ఉదయం సాయంత్రం ఇంట్లో నిత్య దీపారాధన చేసుకోవడం, శివారాధన చేసుకోవడం తప్పనిసరి. ఓం నమ శివాయ అనేటువంటి మంత్రాన్ని జపిస్తూ ఉంటే మీకు ఎంతైనా మేలు జరుగుతుంది. మీ పనికి ఉన్న ఆటంకులన్నీ కూడా తొలగిపోతాయి. అన్ని సమస్యలు కూడా సమసిపోతాయి. తప్పకుండా దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి శివునికి మీరు అభిషేకం చేయించుకోవడం ఎంతైనా మంచిది. కుదిరితే బిల్వ పత్రాలతో శివునికి అభిషేకం చేయించడం ఎంతైనా మంచిది. రేపటి రోజున మీకు ఎన్నిసార్లు శివనామ స్మరణ చేయడం మంచిదైతే అంత పుణ్యఫలం అయితే మీకు లభిస్తుంది. ఒక్కసారి గనక మీరు ఏ భగవంతునైనా కానీ నామస్మరణ చేయడం వల్ల వచ్చేటువంటి పుణ్యఫలం ఏ విధంగా ఉంటుందంటే అప్పటికప్పుడు కనిపించకపోవచ్చు, కానీ అది ఒక పెద్ద పెద్ద సమస్యల్లో ఇరుక్కున్నప్పుడు తప్పకుండా అయితే ఇంకెవరు కూడా సహాయం చేయలేనటువంటి దీన స్థితిలో ఉన్నప్పుడు తప్పకుండా భగవంతుని యొక్క అనుగ్రహం ఆ క్షణంలో మీకు తప్పకుండా కనిపించి తీరుతుంది. ఆనందంలో కానీ దుఃఖంలో కానీ ఎప్పుడు కూడా అటువంటి అనుభూతిని మరలా పొందాలన్నా కూడా పొందలేము. మనసుకు అలా అనిపించినా కానీ ఏదైనా కానీ ఒక పనిని ఒక పాట రూపంలో కానీ సరదాగా కాలక్షేపం చేద్దామన్నట్లుగా నలుగురిలో కూర్చొని గడుపుతూ మాట్లాడుతూ ఉంటే మనసుకు ఎంతో ప్రశాంతత అయితే ఏర్పడుతుంది. భగవంతుని యొక్క నామస్మరణ చేసుకుంటూ ఉన్నప్పుడు మనలో ఉన్నటువంటి కష్ట నష్టాలు, దుఃఖాలు ఇవన్నీ కూడా పూర్తిగా పక్కన పెట్టేసి మనసును రిలీఫ్ చేసుకొని పూర్తిగా భగవంతుని వైపు మనసుని లగ్నం చేసుకున్నట్లయితే భగవంతుని యొక్క అనుగ్రహం మెండుగా అయితే ఎక్కువగా అయితే మీపై కురుస్తుంది. ఎక్కువగా అయితే ఆలోచించకండి. రేపటి రోజున ఎలా ఉంటుందో, ఎలా గడుస్తుందో అనేది మాత్రం పూర్తిగా పక్కన పెట్టి, ఏ రోజు ఎలా ఉంటుందో తెలియదు కనుక, ఈ నిమిషం ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు కనుక తప్పకుండా గొడవలు అటువంటివి లేకుండా అందరూ అయితే సఖ్యతతో ఐకమత్యంతో ఉండడం వల్ల ఎంతైనా మేలు జరుగుతుందని అయితే తెలుసుకోవాలి. తెలుసుకున్నాం కదండి ఈ యొక్క రాశి గల వారికి రేపటి రోజున ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అనే విషయాన్ని. మన వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.